షునేమీరాలు ఎలీషాని ఏ రీతిగా ప్రేమించింది. ఆమెలో లేమున్నప్పటికీ ఆమె ఎలీషాని గుర్తించడం వల్ల, ఎలీషాకి సమస్తమును సమకూర్చడం వల్ల, భోజనం పెట్టడం వల్ల, తన గోడ మీద ఒక గది కట్టించడం వల్ల, తనకి బల్ల, మంచము సమస్తాన్ని తను ప్రొవైడ్ చేయడం వల్ల తన జీవితంలో ఉన్న లేమి తొలగించబడింది. దేవుని పెరట ప్రవర్తకు గ్లాసుడు చల్లనీళ్ళు ఇస్తే ఆ ఫలము మీరు తప్పక పొందుకుంటారని యేసయ్య చెప్పి ఉన్నాడు. కనుక దైవజనుల్ని బహుగా ప్రేమించండి, దేవుని పెరట ప్రేమించండి. అంతేగాని శరీర సంబంధంగా కాదు, లోక సంబంధంగా కాదు. దైవజనులని ప్రేమించండి. నిజమైన దైవజనుల అభిషేక్తులను మీరు ఎంతగా ప్రేమిస్తారో అంతగా ప్రేమించండి. వారి అభిషేకంలో మీరు పాలి భాగస్తులు అవుతారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దైవజనుల్ని ప్రేమించడంలో గొప్ప అద్భుతం దాగి ఉంది. చాలామంది అద్భుతం కావాలండి, చాలామంది ఆశీర్వాదము కావాలండి, చాలామంది దీవెన కావాలండి అని చెప్పి అంటారు. దైవజనుల్ని ప్రేమిస్తావా అండి? ఏ రీతైన ప్రేమ నీకుంది దైవజనులేలా? నిజమైనటువంటి ప్రేమ దేవుణ్ణి మొదటగా ప్రేమించిన తర్వాత దైవజనుల్ని ప్రేమించండి. నిజంగా మీ హృదయాల్లో మేము ఉండాలా, మీ హృదయాల్లో మేము ఉండే విధంగా మీరు ప్రేమించాలా.